హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కానీ నేను చాలా మంచిగా ఉన్నాను. అలా మాట్లాడుకుంటూ ఉండగానే వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వీకెండ్లో మంచి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మంచి అప్డేట్స్ని అయితే తీసుకొచ్చేసాను. అందరూ ఈ వీకెండ్ ప్లానింగ్స్ ఏంటి, ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కదా. మీరు ఈ వీకెండ్ ప్లానింగ్స్ ఏం చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నేను ఎంతో కష్టపడి వీడియోతో చేస్తున్నాను, కానీ చూడడం మాత్రం చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు. దయచేసి చూడండి, చూసి లైక్ చేయండి, నాకు మంచి మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అప్పుడు నేను చాలా బిందాస్గా ఫీల్ అవుతాను. నేను ఎంతో కష్టపడి మీకోసం మంచి సమాచారాన్ని ఎతికి దాన్ని క్రోడీకరించి ఒక చోట పెట్టి వీడియోగా అయితే అందిస్తున్నాను. అదొక్కటే మీరు నాకు చేయాల్సింది, జస్ట్ చూడడం, లైక్ చేయడం, అలాగే వీడియో నచ్చితే షేర్ చేయడం. అండ్ ఇంకో విషయం అనేది చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు. ఎందుకంటే అలా క్లిక్ చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మేము చేసే ఏ వీడియోగా మీకు అయితే నోటిఫికేషన్ అయితే రాదు. మీరు వెంటనే నోటిఫికేషన్ పొందాలి అని అనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమండో ఎర్రగా కనిపిస్తుంది కదా, దాని మీద అలా ఒక క్లిక్ చేసేస్తే నోటిఫికేషన్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకెందుకు మరి లేట్ లేకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదామా? ఏప్రిల్ 4, 2026 శనివారం. ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు అంతర్జాతీయ గనుల దినోత్సవం. అంటే ఏంటి, దీన్ని ఎందుకు జరుపుకుంటారు అనే విషయం ఒకసారి మనం చూద్దాం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న మనం ఈ దినోత్సవం జరుపుకుంటాం, అంతర్జాతీయ గనుల దినోత్సవం. ఇది 2005 నుంచి UNO, అదేనండి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇది సహజంగా ఎందుకో ఒకసారి దీని గురించి నేను సంక్షిప్తంగా చెప్తాను. ఇది సహజంగా ఏదైనా బాంబులు అలాంటివి అయితే భూమిలో దాచిపెడతారు. అది అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తి నష్టము మరియు ప్రాణ నష్టము జరిగేదానికైతే ఆస్కారం ఉంటుంది. అలాంటివి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం అయితే జరుపుతున్నాం. జస్ట్ ఇంకో న్యూస్లోకి వెళ్ళిపోదాం మనం. ఢిల్లీలో అయితే భూకంపం అయితే వచ్చింది, స్వల్పంగా భూకంపం అయితే వచ్చింది. మనం నిన్నే డిస్కస్ చేసుకుందాం, ఇండోనేషియాలో భూకంపం వచ్చిందని డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ మన ఇండియాలో ఢిల్లీలో అయితే భూకంపం వచ్చింది. ఏంటో భూకంపాలు బాగానే వచ్చేస్తున్నాయి, కానీ మనమైతే చేయలేం. అలా భూకంపాలు అయితే మస్తు వచ్చేస్తున్నాయి. ఇంకా మ్యాచెస్ విషయానికి వస్తే, నిన్న పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్ అయితే జరిగింది. పంజాబ్ అయితే గెలిచింది. ఈరోజు అయితే 2 మ్యాచెస్ జరగబోతున్నాయి. అవేంటో ఒకసారి మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఢిల్లీ వర్సెస్ ముంబై ఫస్ట్ మ్యాచ్ మధ్య జరుగుతుంది. ఇంకోటి వచ్చి గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ మ్యాచెస్ జరగబోతున్నాయి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఏమవుతారో. IPL అంటేనే పండగ. నెక్స్ట్ న్యూస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. తెలంగాణ వాసులకైతే IMD ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. 3 రోజుల వరకు అయితే వర్షాలు పడతాయని చెప్పేశారు. అమ్మో, వర్షాలు పడితే మంచిదే. ఎండలు చాలా కాస్తున్నాయిగా. మీకైతే ఎలా ఉన్నాయి ఎండలు? నేనైతే బెంగళూరులో ఉన్నాను, మాకైతే ఎండలు అంతగా అనిపించట్లేదు. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆబ్వియస్లీ ఏప్రిల్ అయితే వచ్చేసింది కదా, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఎండల్లో ఎలా ఉంటున్నారు ఏంటి అనే విషయాలు కూడా చెప్పచ్చు. అలాగే ఎండాకాలం వస్తే ఆబ్వియస్లీ మనకి గుర్తొచ్చేది మామిడి పళ్ళు. అబ్బా, ఎంత బాగుంటాయో మామిడి పళ్ళు కదా. బంగిని పళ్ళు మామిడి పళ్ళు తింటుంటే ఉంటుంది చూడ స్వామి రంగా. అబ్బో, దాని టేస్టే వేరు. కానీ హైదరాబాద్ పోలీస్ విభాగం వారు హెచ్చరిక చేస్తున్నారు. సజ్జనార్ గారు అయితే Xలో ఒక ట్వీట్ అయితే పెట్టారు. X అంటే తెలుసాగా, ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే పెట్టారు. నకిలీ మామిడి పళ్ళు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పెట్టేశారు. మామిడి పళ్ళనే కాదు, ఎన్నో విధాల నకిలీ అయితే వస్తున్నాయి. మనం చూసినప్పుడు కొంచెం చూచి కొనుక్కోవాలి. ఎందుకంటే దాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా దెబ్బతింటుందని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కొంచెం బీ కేర్ఫుల్. మామిడి పళ్ళు కొనేటప్పుడు కొంచెం 1-2 సార్లు చూడండి అండ్ అవి వాడండి. మ్యాక్సిమం మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆన్లైన్లో కూడా వస్తున్నాయి. సేంద్రియం ఎరువులతో పడిన మామిడి పళ్ళు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. కొంచెం అవి తినేందుకైతే ప్రయత్నించండి. మామిడి పళ్ళనే కాదు, ఏదైనా కూడా అలా తింటే మన ఆరోగ్యాన్ని మనం పదిలంగా చూసుకున్నవైతే అవుతాం. మరో వార్తలకు తెలిపోదాం. సహజంగా నిమ్మకాయలు ఎంత ఉంటాయి కేజీ? ఒక 100 రూపాయలు, 150 రూపాయలు, మహా అంటే 50 రూపాయలు ఉంటాయి. కానీ ఒకచోట 80 కేజీల నిమ్మకాయలు 10,000కి అమ్మాయండి. ఎక్కడా ఏంటి
మనం చూద్దాం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని పదులకూరు నిమ్మకాయల మార్కెట్లో 80 కేజీల నిమ్మకాయలు 10,000 రూపాయలు అమ్ముడుపోవడంతో అక్కడ రైతులు చాలా హర్షం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా మాకు రేటు లేదు అని చెప్పి రైతులు ఆవేదన చెందుతుండగా ఒక్కసారిగా 10,000కు పోవడంతో వాళ్ళ ఆనందాలకు అవధులు లేవు. ఇవ్వండి న్యూస్ అయితే మనం మంచిగా తెలుసుకున్నాం కదా. మళ్ళీ మనం రేపు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. యాజ్ యూజువల్ నన్ను మర్చిపోకండి. నేను మీ ఆర్జే శ్రీను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఎలా వీడియోస్ చేస్తున్నాను, ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏ కంటెంట్ కోరుకుంటున్నారు అనేవన్నిటి కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. అలాగే మీ అభిప్రాయాలు మంచైనా చెడైనా ఏదైనా పర్లేదు, కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ఎలా ఉంటున్నాను, ఇంకా నేను ఎలా మార్పులు చేసుకోవాలి, నేను చెప్పే విధానం మీకు బాగుందా లేదా, నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా అనే విషయాలు ఏవైనా కావచ్చు. మీకు నచ్చినది మీ అభిప్రాయాలు కావచ్చు, లేదంటే మీ సజెషన్స్ కావచ్చు, ఏవైనా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మనం రేపు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వెళ్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.